విశ్వసుందరి విక్టోరియా కెజార్ డెన్మార్క్ భామ హెల్విగ్ను వరించిన కిరీటం. ఆ దేశానికి మిస్ యూనివర్స్ ఇదే తొలిసారి. రన్నర్లప్పుగా నైజీరియా, మెక్సికో యువతులు, టాప్ 5లోనూ లేని భారత్కు చెందిన రియా అంటూ చూస్తున్నాం. సరే, గుట్టు చప్పుడు కాకుండా ఘనుడు వెంకటరెడ్డి విడుదల. తీవ్ర అభియోగాలున్న కేసులో చడి చప్పుడు లేకుండా బెయిల్. సమర్థ వాదనలు వినిపించడంలో ఏసీబీ విఫలం. బెయిల్ పిటిషన్పై అభ్యంతరం చెప్పని వైనం. దేశం విడిచి వెళ్లరాదనే అధికారికి కోర్టు షరతు. ప్రతి శనివారం ఏసీబీ సిఐయు అధికారుల ముందు హాజరు కావాలని ఆదేశం. వైసీపీ పాలనలో మైనింగ్ శాఖను మడత పెట్టేశారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న గనుల శాఖ మాజీ డైరెక్టర్ వీజీ వెంకటరెడ్డికి బెయిల్ లభించింది. శనివారం రాత్రి బాగా పొద్దుపోయాక ఆయన జైలు నుంచి విడుదలయ్యారు. గత ప్రభుత్వంలో ఇసుక మైనింగ్ వ్యవహారాల్లో ఆయనపై తీవ్ర ఆరోపణలు వచ్చాయి. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారిన వెంకటరెడ్డి వ్యవహారంలో బెయిల్, జైలు నుంచి విడుదల చడి చప్పుడు లేకుండా జరిగిపోయాయి. జగన్ పాలనలో వెంకటరెడ్డి ప్రభుత్వ ఖజానా గండికొట్టి సహజ వనరులను వైసీపీ నేతలకు దోచిపెట్టారన్న అభియోగాలు కూడా ఉన్నాయి. సెప్టెంబర్ 11న ఏసీబీ సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ యూనిట్ సిఐయు ఆయనపై కేసు నమోదు చేసింది. అదే నెల 26వ తేదీ రాత్రి హైదరాబాద్లో అధికారులు ఆయన అరెస్ట్ చేశారు. విజయవాడలోని ఏసీబీ న్యాయస్థానం ఆయనకు రిమాండ్ విధించింది. 50 రోజుల పాటు ఆయన రిమాండ్ ఖైదీగా ఉన్నారు. వెంకటరెడ్డి అరెస్ట్ అయిన తర్వాత రిమాండ్కు వెళ్ళగానే ఆరోగ్యపరమైన కారణాలు చూపించి బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. గనుల శాఖకు చెందిన 160 కోట్లను ఆయన ఎవరి ప్రమేయము లేకుండా దారి మళ్లించారని సిఐయు అధికారులు నిర్ధారించారు. వెంకటరెడ్డిపై నమోదు చేసిన అభియోగాలకు సంబంధించిన కొన్ని ఆధారాలను కూడా సంపాదించారు. వాటిని కోర్టు ముందు పెట్టి వెంకటరెడ్డి తరఫున న్యాయవాదులు చేసిన బెయిల్ పిటిషన్పై వాదనలు తిప్పికొట్టడంలో మాత్రం విఫలమయ్యారన్న విమర్శలున్నాయి. జగన్ సీఎంగా ఉన్నప్పుడు గనుల శాఖలో వెంకటరెడ్డి చేసిన అక్రమాలను కూటమి ప్రభుత్వం బయటికి తీస్తుంది అని అంటుంది. అయితే ఏసీబీ ఫెయిల్ అయిందా, లేదా ప్రభుత్వ తరపు న్యాయవాది అలాగే వెంకటరెడ్డి తరపు న్యాయవాది కలిసి ఏమైనా పని చేశారా? ఈ ప్రశ్న ప్రజల నుంచి వినిపిస్తుంది. జస్ట్ ప్రజలే చెప్తా ఉన్నారు, ఈయన ఇన్ని తప్పులు చేసిరని అంటారు కదా, ఏసీబీలో అరెస్ట్ చేసి లోపల వేసారు కదా 50 రోజులు, మరి ఆయనకి అంత ఈజీగా బెయిల్ ఎలా వచ్చింది? 160 కోట్లు. ఇక్కడ వీళ్ళు చెప్తున్న దాని ప్రకారమే 160 కోట్లు. ఇదిగో 160 కోట్లు ఆయన ఎవరి ప్రమేయం లేకుండా దారి మళ్లించాడని గనుల శాఖ నుంచి. ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం తరఫున వాదిస్తున్నటువంటి అడ్వకేటు అలాగే వెంకటరెడ్డికి తరఫున ఉన్నటువంటి అడ్వకేట్ కలిసి పని చేసుకుంటున్నారా, లేదా ప్రభుత్వంతో ఏమైనా ఒప్పందం కుదిరిందా అని ప్రజలు ప్రశ్నిస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు నాకు తెలిసి మీ దాకా వచ్చిందని మేము అనుకుంటా ఉన్నాం. ప్రశ్నిస్తున్నటువంటి ప్రజలకి మీరు సమాధానం చెప్పకపోతే బాగోదేమో, ఆలోచించుకోండి. చంద్రబాబు అరెస్టు వెనుక సిఐడి